రాముని గురించి ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయండి. రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఈ 2 గుణాలు చాలు. అవి ధృతి, నియమం. శ్రీరాముడు అడవులకు వెళ్లే ముందు తల్లి కౌసల్యకు నమస్కరిస్తాడు. ఆమె ధర్మ మార్గంలో నడువు అని ఉపదేశించదు, ఎందుకంటే రాముడే ధర్మస్వరూపం కాబట్టి. ఆమె ఇలా దీవిస్తుంది, నీవు ధృతి నియమాలతో ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక అని చెప్పి ఇలా దీవిస్తుందన్నమాట కౌసల్యమాత. ధర్మరక్షణే రాముడి స్వభావం. రాముడే ధర్మావతారం. నిరంతరం రాముడు ధర్మాన్ని ధైర్యంగా నియమబద్ధంగా ఆచరిస్తాడు అని చెప్పటానికి వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పిన ఈ 2 గుణాలు చక్కటి ఉదాహరణలు. నేటి భారతీయులకు రాముని శీలమే ఆదర్శము. రామనామమే మహామంత్రం. మనల్ని పట్టి పీడిస్తున్న అనేక మానసిక దౌర్బల్యాలకు అదే మందు. ఇది పరమాచార్య స్వామివారు కూడా నొక్కి వక్కానించి చెప్పిన విషయం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.